ఆడవాళ్ళలో ఇర్రెగ్యులర్ సైకిల్స్‌కి కారణాలనేవి ఏముంటాయి? ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో, నార్మల్‌గా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేది అంటే ఏంటి? జనరల్‌గా చాలామంది పేషెంట్స్‌తోని మాట్లాడుతున్నప్పుడు, మాకు ఈ నెల పీరియడ్ అనేది ఫస్ట్‌కొచ్చింది. లాస్ట్ మంత్ ఏమో ఒక 2 డేస్ అనేది లేట్ వచ్చింది అన్నట్టుగా చెప్తుంటారు. సో, ఎంత డీవియేషన్ అనేది ఉంటే ఇర్రెగ్యులర్ అన్నట్టుగా అంటాము. అండ్ ఏది అనేది నార్మల్. జనరల్‌గా ఎవ్రీ మంత్ అనేది డేట్ వస్తుంది. కాకపోతే ఒక 2, 3 రోజులు అటు ఇటుగా వస్తుంది అంటే దాన్ని ఇర్రెగ్యులారిటీ అనరు. ఆ సైకిల్స్ అనేవి రెగ్యులర్‌గానే ఉన్నాయి అన్నట్టుగా అంటారు. ఎందుకంటే ఎవ్రీ మంత్ అనేది జనరల్‌గా 28-30 డేస్ అన్నా లేకపోతే రెగ్యులారిటీ అంటే ఒక 25-35 డేస్ మధ్యలో వస్తుంది అంటే దాన్ని రెగ్యులర్‌గానే ఉంది అన్నట్టుగా అంటాం. ఇలా కాకుండా కొందరు పేషెంట్స్‌కి 15 డేస్‌కే సైకిల్ అనేది రావచ్చు. అండ్ ఇంకొందరికి మాత్రము 3 నెలలు, 4 నెలలు, ఈవెన్ 6 మంత్స్, కొందరికైతే 1 ఇయర్ వరకు కూడా పీరియడ్ అనేది రాకపోవచ్చు. ఇలా ఇంత వేరియేషన్స్ అనేవి ఉన్నాయంటే సైకిల్స్ అనేవి ఇర్రెగ్యులర్‌గా ఉన్నాయి అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకొందరికి పీరియడ్స్ అనేవి 28 కాకుండా వాళ్ళకి ఎవ్రీ మంత్ అనేది ఒక 1 వీక్ లేట్ వస్తుంది. అంటే 35 డేస్ డ్యూరేషన్ లాగా. అంటే వాళ్ళ సైకిల్ లెంతే 35 డేస్ లాగా ఉంది అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలనమాట. సో, ఇలా మనము ఆ సైకిల్స్ అనేవి రెగ్యులరా, ఇర్రెగ్యులరా అన్నట్టుగా కేటగరైజ్ అనేది చేసుకోవాలి. సో, ఇర్రెగ్యులర్‌గా వస్తున్నాయంటే దీనికి అసలు కారణాలనేవి ఏముండొచ్చు? దీన్ని మనం చూసుకుంటే ఎప్పుడైతే ఆడవాళ్ళకి అంటే పిల్లలకి డేట్స్ అనేవి స్టార్ట్ అవుతాయో, సో మెన్సెస్ అనేది స్టార్ట్ అయినప్పటి నుంచి తర్వాత మెనోపాజ్ రీచ్ అయ్యే వరకు అంటే కంప్లీట్‌గా డేట్స్ అనేది ఆగిపోయే స్టేజ్‌కి అనేది వచ్చే వరకు ఈ సైకిల్స్ అనేవి ఎవ్రీ మంత్ రావాలి. ఇలా కాకుండా వీళ్ళకి మధ్య మధ్యలో కొందరికి ఇర్రెగ్యులర్‌గా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో, డేట్స్ స్టార్ట్ అయినప్పుడు ఈ రెగ్యులారిటీ అనేది రావడానికి కొంచెం టైం అనేది పడుతుంది. ఒక 2 ఇయర్స్ వరకు టైం పట్టొచ్చు. సో, ఆ మధ్యలో అనేది ఇర్రెగ్యులర్‌గా రావచ్చు. దీన్ని మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే అప్పుడే ఆ డేట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి కాబట్టి బాడీకి అనేది అలవాటయ్యి ఆ మెచ్యూరిటీ అనేది బాడీకి రావడానికి కొంచెం ఆ టైం గ్యాప్ అనేది పడుతుంది. సో, దానికి అక్కడ మనము ఎక్కువ స్ట్రెస్ అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది ఏమీ లేదు. తర్వాతొచ్చేసి మెనోపాజ్ రీచ్ అయిన వాళ్ళకి అంటే మెనోపాజ్ టైంకి ఎప్పుడైతే డేట్స్ అనేవి ఆగిపోతాయో ఆ స్టేజ్‌కి రీచ్ అయ్యే వాళ్ళకి పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్‌లో కూడా డేట్స్ అనేవి చాలా ఇర్రెగ్యులర్‌గా అవుతుంటాయన్నమాట. ఎందుకు అంటే అక్కడ కొంచెం హార్మోన్స్ అనేవి వాళ్ళకి అప్, డౌన్ అవుతా ఉంటాయి. ఆ రీజన్ వల్ల కూడా ఈ పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్‌లో సైకిల్స్ అనేవి సరిగ్గా రావు వాళ్ళకి. అండ్ ఇలా కాకుండా మధ్యలో ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సైకిల్స్ ఇర్రెగ్యులర్‌గా అవుతున్నాయంటే వీళ్ళల్లో నెక్స్ట్ మనము ఇన్వెస్టిగేట్ చేయాలి. ఏ కారణం వల్ల వాళ్ళకి డేట్ సరిగ్గా రావడం లేదు. సో, దీన్ని మనం చూసుకుంటే మేజర్‌గా ఓవరీలో 2 ఇష్యూస్ అనేవి ఉంటాయి. ఒకటొచ్చేసి ఎగ్స్ నంబర్ అనేది ఎలా ఉంది? ఆ ఎగ్ నంబర్ ఏమైనా చాలా తక్కువగా ఉందా? లేదంటే ఎగ్ నంబర్ ఎక్కువగా ఉందా? ఈ 2 అనేవి కంప్లీట్ ఆపోజిట్ సినారియోస్. బట్ రెండిటికి కామన్ సింప్టమ్ ఏంటి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్. అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్ వస్తుంది అనగానే చాలామంది ఏమనుకుంటారంటే మాకు పీసీఓడి సమస్య ఉంది అన్నట్టుగా చెప్పారు. సో, అందుకే మాకు డేట్స్ అనేవి సరిగ్గా రావట్లేదు అని. ఇది ఎంత మటుకు కరెక్ట్. సో, పీసీఓడి సమస్య అనేది కేవలము ఇర్రెగ్యులర్ పీరియడ్ ఒక్కటే అనేది కాదు. దీనికి మనం 3 క్రైటీరియా అనేది చూస్తాము. అవేంటి అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్, డేట్ వచ్చినప్పుడు 5వ రోజు లోపల చేసుకోవాల్సిన హార్మోన్ టెస్ట్‌లో ఎఫ్ఎస్‌హెచ్, ఎల్‌హెచ్ రేషియో అనేది ఎలా ఉందనేది చూస్తాము. ఆ రేషియో అనేది రివర్స్ అయ్యింది, ఆల్టర్ అయ్యింది, ఎల్‌హెచ్ లెవెల్స్ అనేవి పెరిగాయి అంటే అప్పుడు మీకు హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంది అని అర్థం. తర్వాత స్కాన్ ఫీచర్ అనేది థర్డ్. స్కాన్‌లో చూసినప్పుడు అండాశయంలో ఎక్కువ నంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఉన్నాయి. ఉండేదానికన్నా ఎక్కువగా ఉన్నాయి అంటే, అంటే యూజువల్‌గా ఈ మధ్య కాలంలో క్రైటీరియా అంటే ఒక అండాశయంలో మోర్ దాన్ 25 ఫాలికల్స్ ఉంది అంటే అప్పుడు పీసీఓ మార్ఫాలజీ ఉంది అన్నట్టుగా కేటగరైజ్ చేస్తాం. ఈ మూడిట్లో మీకు 2 ఉన్నాయి అంటేనే పీసీఓడి ఉంది అన్నట్టుగా కన్సిడర్ చేస్తాం. సింపుల్ జస్ట్ ఒక స్కాన్ ఫైండింగ్‌తోనే పీసీఓడి ఉంది అని అనుకోవడానికి వీల్లేదు. మనకి ఈ వేరే సింప్టమ్స్ అనేవి కూడా చూసుకోవాలి. అండ్ ఇంకొక సినారియో ఏంటి అంటే అండాశయంలో నంబరు అనేది చాలా తగ్గిపోయినప్పుడు, ఎగ్ నంబర్ అనేది బాగా తగ్గిపోయింది అన్నప్పుడు కూడా మనకు ఇలాంటి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి వస్తాయన్నమాట. వీళ్ళల్లో కూడా కొన్నిసార్లు ఈవెన్ 1 వీక్, 2 వీక్స్‌కే డేట్స్ అనేవి రావచ్చు. తర్వాత
మళ్ళీ అసలు డేట్స్ అనేవి కూడా రాకపోవచ్చు. ఒక 2-3 మంత్స్ వరకు. అలాంటి సిట్యుయేషన్ అనేది కూడా వీళ్ళు ఫేస్ అవుతారనమాట. అండ్ ఇంకొక కారణం ఏముండొచ్చు అంటే హార్మోన్స్. హార్మోన్స్ అంటే మెయిన్‌గా మనకు పీరియడ్‌కి అవసరం పడే హార్మోన్స్ అంటే ఎఫ్ఎస్‌హెచ్, ఎల్‌హెచ్, తర్వాత వచ్చేసి థైరాయిడ్, ప్రొలాక్టిన్ ఇవన్నీ పీరియడ్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి. ఈ హార్మోన్స్‌లో ఎక్కడైనా కానీ మనకి ఇంబాలెన్స్ ఉంది అంటే కూడా డేట్స్ అనేవి ప్రాపర్‌గా రాకపోవచ్చు. థైరాయిడ్ ఎక్కువున్నా, తక్కువున్నా కానీ పీరియడ్ పైన ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి కూడా ఎక్కువున్నప్పుడు మనకి డేట్స్ అనేవి ఇర్రెగ్యులారిటీ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో, దీనికి మనకు ఒక ఎగ్జాంపుల్ లాగా ఏం చూసుకోవచ్చు అంటే లాక్టేటింగ్ మదర్స్. ఎవరైతే మదర్స్ డెలివరీ అయ్యాయో దాని తర్వాత డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి డేట్స్ అనేవి ఒక 6 నెలల తర్వాత రెజ్యూమ్ అవుతారు. రెజ్యూమ్ అయిన తర్వాత కూడా వాళ్ళకి పాలనేది ఇస్తున్నప్పుడు డేట్స్ అనేవి సరిగ్గా రావు. ఎందుకంటే అప్పుడు వాళ్ళ బాడీలో ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి నార్మల్‌గా డేట్‌కి ఏవైతే హార్మోన్స్ అనేవి అవసరం పడతాయో వాటిని సప్రెస్ చేస్తుందనమాట. ఆ కారణం వల్ల మనకి ఇలా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి వస్తుంటాయి. మీరు ఇన్ కేస్ ఇర్రెగ్యులర్ సైకిల్స్‌తోని బాధపడుతున్నారంటే అసలు రీజన్ అనేది ఏంటి అనేది తెలుసుకోవడానికి డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యారు అంటే కరెక్ట్‌గా ఇవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. అలా ఇవాల్యుయేషన్ అనేది జరిగిన తర్వాత నెక్స్ట్ మీకు ఏం చేయాలి అనేది డిసైడ్ చేసిన తర్వాత ఆ పర్టిక్యులర్ ట్రీట్మెంట్ అనేది తీసుకున్నారంటే డెఫినెట్‌గా మీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుందండి. థ్యాంక్ యూ.